క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో ప్రస్తుతం ఉన్నాము. కొండ సురేఖాంశం కావచ్చు, ఓవరాల్గా గంట క్రితమే నివేదికను అందించారు. ఈ క్రమశిక్షణ కమిటీ నివేదిక కీలకం కానున్నారు. చెప్పండి, క్రమశిక్షణ కమిటీ నివేదిక కీలకం కనుక ఎలాంటి సిఫార్సులు చేసే అవకాశం ఉంది ఈ వివాదాలపైన? క్రమశిక్షణ కమిటీ రిపోర్టు ఎందుకు కీలకం అవుతుందంటే, మాకు వచ్చిన కంప్లైంట్స్ మీద ఈ పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వచ్చిన కంప్లైంట్స్ మీద మేము నోటీసులు ఇచ్చి సమాధానం అడిగాం. సమాధానం 3 రోజుల్లో ఏమంటే 3 రోజుల్లో పంపించారు. కానీ ఈ సమాధానం చూసిన తర్వాత మా స్థాయిలో నిర్ణయం తీసుకునే విధంగా లేదని, మేము ఇచ్చిన నోటీసులు, వాళ్ళు ఇచ్చిన సమాధానం, దాని చుట్టూ ఉన్న ఇతర సపోర్టు మెటీరియల్ అంతా సంక్షిప్తంగా తయారు చేసి హైకమాండ్కి రిపోర్ట్ ఇవాళ పిసిసి అధ్యక్షుడికి ఇచ్చాము. వారు ఏఐసిసి ఇన్ఛార్జి సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి ఇవ్వటం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారనేది క్రమశిక్షణ కమిటీ భావించి ఈ ఏదైతే నోటీసులు ఇచ్చారో దానిపైన వివరణ ఇచ్చారు. ఆ వివరణకు సంతృప్తి చెందలేదా? 2 వివరణలు ఇచ్చారు ఇప్పటికీ. ఆ వివరణల్ని చూసిన తర్వాతనే రిపోర్ట్ తయారు చేశాం. దాని మీద క్రమశిక్షణకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి క్రమశిక్షణ నిర్ణయాలు హైకమాండ్ తీసుకుంటే బాగుంటుంది. మినిస్టర్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి పంపించడం జరిగింది. అంటే ఓన్లీ కొండ సుష్మిత పటేల్ చేసిన, సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు ఇప్పటి సారాంశమే నివేదికలో ఉంటుంది అనుకోవచ్చా? గతం అన్ని ఓవరాల్గా ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఒక సమగ్రమైన రిపోర్ట్ అంటే ఇప్పుడు వచ్చిన దానికి సంబంధించిన ఇతర రిపోర్ట్స్ కూడా పంపించడం జరిగింది. అంటే చిన్నారెడ్డి అంశం కూడా ఈ నివేదికలో, చిన్నారెడ్డి గారు తర్వాత కొండ సురేఖ్ గారు రెండింటికి సంబంధించి వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్కి ఇవ్వటం జరిగింది. ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మీరు సిఫార్సు చేయడం కాకుండా అంటే మీరు చర్యలు తీసుకునే అధికారం మీకు లేదా? అంటే పార్టీలో కానీ అలా చర్యలు ఇంతకుముందు చాలా మందిని సస్పెండ్ చేయటం జరిగింది. మరి ఇక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఇది ఒక ఆనరబుల్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్ క్యాడర్లో ఉన్న మనుషులు వీటి మీద కొంత క్లారిఫికేషన్తోనే హైకమాండ్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో పంపించారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే, ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు కనుక రాజకీయ సమీకరణాలు కానీ ఒకవేళ తనపైన వేటు అడ్డా ఇంక చర్యలు తీసుకున్న అన్ని ఆలోచిస్తున్న క్రమశిక్షణ కమిటీ అవన్నీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఫైనల్గా మాత్రం ఈ నివేదిక పైన ఎప్పటి వరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావించవచ్చు? కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తీసుకుంటుందని అనుకుంటున్నాను. రైట్, ఇది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించిన నివేదికను మాత్రం ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు పంపాము. దాన్ని ఏఐసిసి పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తన లైన్ దాటిన అనేది నివేదికలో సారాంశం ఇచ్చాము. అది 10 పేజీల నివేదికను అయితే తయారు చేశామని తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, శేఖర్, గాంధీ భవన్ నుంచి.